ఎన్టీఆర్ జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి ఈ రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఎంతో ఉందన్నారు. అందుకే కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని యార్లగడ్డ వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. గన్నవరం నియోజకవర్గంలో తన ప్రచారానికి విశేష స్పందనను, ఇక్కడ తన గెలుపు ఖాయమని యార్లగడ్డ వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షరక్రమంలో నుండి ముందు మా రాష్ట్రం అభివృద్ధితోనే అదో లక్ష్యాన్ని స్థితికి జరిగిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. దానికి గణాంకాలే కాదు, శ్వేతపత్రం ప్రత్యక్షలో ఈ ప్రభుత్వం అన్ని రకాల అప్పులు చేసింది. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వమే మద్యపాన దుకాణాలు చేసే స్థితికి వచ్చింది. ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఆ సమస్యని చెప్పడం అనవసరం. కానీ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ఖజానా కోసం పన్నులు పెట్టే ట్యాక్స్ పేయర్స్ మనీకి కర్మకర్తలుగా ఉండాల్సిన ప్రభుత్వం కేవలం దానధర్మాలు చేస్తామనే స్థితికి దిగజారిపోయి అభివృద్ధిని విస్మరించి సంపాదించే అవకాశం కల్పించలేక, ప్రభుత్వం ఏ పరిశ్రమని తేలేక దివాళా తీసిందిగా నేను భావిస్తున్నా. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చితే తప్ప ఈ రాష్ట్రం ముందుకెళ్ళదని ప్రజలందరూ భావిస్తున్నారు. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఖాయం, కర్నూలులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయం. నేను శాసనసభ్యుల వరకు కూడా స్పష్టంగా ప్రజాస్వామ్యం బట్టి గతంలో పోటీ చేశారు. ప్రజల స్పందన చూస్తే దాదాపు నాయకులకు అర్థం అవుతుంది. రాజకీయ గ్రామ పార్టీ నాయకులకైనా, సర్పంచ్లకైనా, ఎంపీలకైనా ఎట్టి పరిస్థితులు ఈ ప్రజాస్వామ్యం బట్టి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న నేను గవర్నర్ రింగ్ నుంచి ర్యాలీ లేకపోయినా వచ్చిన ఏడై 5 గంటలు 4:30-5 గంటలు గన్నవరం సెంటర్ అలా కట్టిందంటే మందు టెండర్ సైతం పండుగ నెలలో భావించి మధ్యాహ్నం 1:30కి వచ్చి 2ంటికి నేను సెంటర్కి వచ్చిన గన్నవరం వాళ్ళందరూ ఉంటే వాళ్ళ భరోసా హెచ్చరిస్తున్నాం. వాళ్ళ ఆదరణతో గన్నవరం ప్రజల మద్దతు ఈ సీట్ గ్యారంటీ